నేను నా లైఫ్లో చాలా కోరికలు కోరుకున్నా, అన్ని జెన్యూన్ కోరికలు. ఇప్పుడు ఎన్ని జెన్యూన్గా నేను కోరికలు కోరుకున్నాను అన్ని దేవుడు నాకు తీర్చాడు. ఇప్పుడు నాకు ఒకటే ఒక కోరిక ఉంది, ఒక్కటే, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని. ఇదొక్కటే నేను బలంగా జెన్యూన్గా న్యాయంగా కోరుకున్నా. ఇది జరగాలని మళ్ళీ మళ్ళీ ఈ కడపలో రాజశేఖర్ గారి వ్యక్తిగత సాక్షిగా మీ అందరి ముందు వినమ్రంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మంచి మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొత్త కాదు కదా, కొత్త అయితే మనం ఆలోచించవచ్చు. ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారి భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలి, ఎంత వినయంగా, ఎంత గౌరవంగా మాట్లాడాలి. ఆమెనే దుష్టశక్తిని అప్పుడే ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆమెని అన్పాపులర్ చేసి, రామారావుని చంపి ఆమెని అనాథం చేసి హీనంగా ఈ రోజుకు మాట్లాడుతూ ఆడదాన్ని అవమానించాడు. అది మీ అందరినీ తెలుసు, కొత్తగా చెప్పకల్లా. మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారి ఇంట్లో ఆడపడుచుల్ని ఎంత హీనంగా తెలుగుదేశం వాళ్ళు ఆ ఎలక్షన్లో మాట్లాడారో ఇప్పటికీ మీ క్లిప్పింగ్లు దొరుకుతాయి, ఇప్పటికీ మీ పేపర్లో దొరుకుతాయి. అదే పరంపర మళ్ళీ కొనసాగిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇంకొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు వాళ్ళ గురించి. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత గౌరవం ఉందో ఆడవాళ్ళంటే. ఈ 3 సంఘటనలు చాలుగా చిరంజీవి గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను రాజకీయాల్లోకి వస్తే నా కుటుంబం, నా ఇంట్లో ఆడపడుచులు ఏం మాట్లాడారు, వాళ్ళు ఎందుకు రోడ్డు మీద లాగటం అని చాలా చాలా బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనే దాని సాక్షి. అది అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వాళ్ళ గెలుపు కోసం, వాళ్ళ అవకాశాల కోసం తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు. దాని గురించి మనం మాట్లాడుకోకపోవడం మనకి చాలా సంస్కారం ఉన్నట్టు లెక్క. లైఫ్లో పోటీ చేయను, ఎంపీగా లేదు, ఎమ్మెల్యేగా లేదు. ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నేను సర్వీస్ చేస్తా ఉన్నంత కాలం. ఒకసారి జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఆడే ఉండని ఉండనికుండా చూడు శ్రీకాంత్ బాబు బాబు ఆడ తీసుకుంటా వాస్తవమే ఇబ్బందిగా ఉంది. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.